హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ సర్క్యూట్ అని మనం డిజైన్ చేద్దాము. సో అంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి యాంప్లిఫైర్స్ అనేది మనం చూసాము. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఆసిలేటర్స్ ఎలా డిజైన్ చేయాలి, మనం ఎన్ఐ సిమ్యులేటర్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలి, సో క్లియర్గా మనం అయితే చూద్దాము. సో వచ్చేసరికి మనం ఈ ఎన్ఐ సిమ్యులేటర్ సాఫ్ట్వేర్ ఆసిలేటర్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. అలాగే దానికన్నా ముందుగా మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అంటే ఏంటిది, సో మనం ఆప్యాంప్ని యూజ్ చేసుకొని ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ని ఎలా డిజైన్ చేస్తాము సో అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం. దీనికి సంబంధించిన థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఈ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అనేది మనం సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది క్లియర్గా అయితే చూద్దాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అనమాట. మీరు ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఆల్ అనే ఆప్షన్ని మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అని మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో గాయ్స్, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఆసిలేటర్ అంటే ఎందుకు చూద్దాము. సో ఆసిలేటర్ అంటే ఏం లేదు, ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. సో ఈ సర్క్యూట్ ఏం చేస్తుందంటే సైనోసోయిడల్ సిగ్నల్స్ అనేది మనం జనరేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు జనరేట్ చేస్తుందనంటే మన ఈ యొక్క ఆసిలేటర్ సర్క్యూట్కి మనం ఏ ఇన్పుట్ ఇవ్వకుండానే మనం ఈ ఆసిలేటర్ సర్క్యూట్స్ అనేది వేవ్ ఫామ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ ఏ వేవ్ ఫామ్స్ అంటే సైనోసోయిడల్ సిగ్నల్ వేవ్ ఫామ్స్ అనమాట. సో అలాగే ఏం చేస్తుందంటే ఈ ఆసిలేటర్ అనేది డీసీ ఎనర్జీ సోర్స్ని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇన్పుట్ వచ్చేసరికి డీసీ సోర్స్ ఇస్తాము, అలాగే అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏసీగా అవుట్పుట్ అయితే రావడమే జరుగుతుంది అనమాట. అది కూడా ఒక పీరియాడిక్ వేవ్ ఫామ్లో అయితే మనకి ఏసీ అవుట్పుట్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అది ఎప్పుడు అట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రం రావడమే జరుగుతుంది అనమాట. సో దానిని మనం ఇక్కడ యాంప్లిట్యూడ్ అని అన్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అంటే తెలుసుకుందాం. సో ఇది ఒక ఆసిలేటర్ టైపు. సో అలాగే దీంట్లో వచ్చేసరికి ఇది కూడా సైన్ వేవ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఒక యాంప్లిఫైర్ ఉంటుంది. సో దాన్నే మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని అంటాము. అలాగే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అయితే ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఆర్సీ నెట్వర్క్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఈ ఆర్సీ నెట్వర్క్ లేకపోతే మనం అవుట్పుట్ అనేది మనకు ప్రొడ్యూస్ అయితే చేయదు అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఆర్సీ నెట్వర్క్ ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఫేస్ షిఫ్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఫేస్ షిఫ్ట్ ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో నెక్స్ట్లో అయితే చూద్దాము. సో ఈ ఆర్సీ ఫేస్ షిఫ్ట్కి సంబంధించిన ఫార్ములా అయితే ఇది. సో F = 1/2πRC √2n. సో n అంటే నెంబర్ ఆఫ్ ఫేస్ షిఫ్ట్స్ అనమాట. అక్కడ నెంబర్ ఆఫ్ ఎన్నైతే ఆర్సీ నెట్వర్క్ తీసుకుంటామో సో అన్ని అనమాట. సో దీన్ని కూడా క్యాలిక్యులేషన్ అయితే చేద్దాము. అంటే ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్ చేసిన ఒక సర్క్యూట్ ఇస్తున్న సర్క్యూట్లో ఆర్సీ నెట్వర్క్ ఒక వాల్యూస్ తీసుకొని మనం థియరిటికల్గా అయితే చూద్దాము ఎలా చేయాలనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యూట్ని అయితే అబ్జర్వ్ చేద్దాం అనమాట. సో ఇది ఆర్సీ ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ యొక్క సర్క్యూట్ అనమాట. సో ఈ సర్క్యూట్ని మనం ఎలా కనెక్షన్స్ ఇచ్చామో మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాము. సో వచ్చేసరికి మనము ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే మనం ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది కనెక్షన్ అయితే ఇచ్చాము. సో ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి ఫీడ్బ్యాక్ అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చున్నాము. ఏది ఆబ్యామ్ యొక్క ఇన్వర్టింగ్ టెర్మినల్ నుంచి అలాగే మనం అవుట్పుట్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అయితే మనం ఈ ఆసిలేటర్ అనేది ఉన్నదన్నమాట. అలాగే ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది ఇక్కడ సిరీస్లో మనం కనెక్షన్ అయితే ఇచ్చామన్నమాట. ఒకదానికొకటి మనం సిరీస్గా అంటే క్యాస్కేడింగ్ అని అంటారు. సో క్యాస్కేడ్ని మనం సిరీస్ అని కూడా అంటారనమాట. సో క్యాస్కేడ్ నెట్వర్క్ దగ్గర కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆర్సీ ఫేస్ షిఫ్ట్ వల్ల మన యూజ్ ఏందని అంటే మనము ఈ ఆప్యాంప్ని ఆర్సీ నెట్వర్క్ లేకుండానే మనకి ఆప్యాంప్ అనేది 180 degrees ఫేస్ షిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. 180 degrees ఫేస్ షిఫ్ట్ అనేది 180 degrees అనేది మనకి అవుట్పుట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆర్సీ నెట్వర్క్ పెట్టామో ఒక్కొక్క ఆర్సీ అనేది మనకి 60 degrees అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అవుట్పుట్ సిగ్నల్ అనేది. సో ఎప్పుడైతే మనము ఈ 3 + 60 3 × 60s అనేది మనం ఎన్నైతే యాడ్ చేస్తామో అన్నీ మనకి 60sతో ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ బిల్డ్ చేసిన ఆర్సీ నెట్వర్క్తో మనకి ఇంకొక 180 అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇంకొక 180తో మనకైతే సిగ్నల్ రావడం జరుగుతుంది. అప్పుడు టోటల్గా ఎంత వస్తుంది, మనకి 360 degrees అనేది సిగ్నల్ అనేది అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్సీ నెట్వర్క్ ఇప్పుడు సపోజ్ మనం ఒక సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి.
ఒక సైనసోయిడల్ సిగ్నల్ అయితే తీసుకున్నాము. సో ఈ సైనసోయిడల్ సిగ్నల్ తీసుకున్నట్లయితే ఒక ఆర్సీ నెట్వర్క్ వచ్చేసి 60 అనమాట. అలాగే అప్పుడు 60 వచ్చినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ సైకిల్ మాత్రమే 180 డిగ్రీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇంకొక ఓన్లీ మనకి పాజిటివ్ సైకిల్ వస్తే మనకు సర్క్యూట్ అనేది వర్క్ అవ్వదు. సో మనకు కావాల్సినది టోటల్గా 360 డిగ్రీస్ వస్తేనే మనకు వర్క్ అవడం అనేది జరుగుతుంది. సో అందువల్లనే మనం ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది మనం కనెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ ఆర్సీ నెట్వర్క్ని కనెక్ట్ చేసి సో అలాగే అవుట్పుట్ని 360 డిగ్రీస్ ఎలా తీసుకురావాలి సో అనేసి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. అంతకు ముందుగా మనకి దీనికి ఒక ఫార్ములా అనేది మనం ఇందాక ప్రీవియస్గా చెప్పుకున్నాము. సో 1/2πRC√6 అనేసి. సో √6 అనమాట. ఇక్కడ 3 నెట్వర్క్స్ అయితే తీసుకున్నాం కదా ఆర్సీ నెట్వర్క్స్, అందుకని మనం 3 అంటే 2 × 3 = 6. సో ఇక్కడ వీటిలో వచ్చేసరికి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 1/2π × R అంతా మనకి 3.3 కిలో ఓమ్స్. సో 3.3 × 10⁻³ అలాగే మనకు వచ్చేసరికి C అంతా 0.1 × 10⁻⁻6 √6 అనమాట. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 196 హెర్ట్జ్. సో దీన్నే మనము టైం పీరియడ్కి కన్వర్ట్ చేస్తే 1/196 = 5.1 మిల్లీ-సెకండ్స్. సో ఇక్కడ T = మనకి 5.1 మిల్లీ-సెకండ్స్ అయితే రావడం అనేది జరిగింది. అలాగే మనకి F వచ్చేసరికి ఎంత వచ్చింది, మనకి F వచ్చేసరికి 196 హెర్ట్జ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఈ అప్రాక్సిమేట్లీ నియర్గా మనకైతే ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేది ఖచ్చితంగా మనకి అబ్జర్వ్ అయితే చేయాలి. సో ఇవి వస్తున్నాయా రావట్లేదా, అలాగే ఈ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి అనేసి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.